గత యూపీఏ ప్రభుత్వం పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని, వినియోగదారులపై పన్ను భారం తగ్గించాలనే లక్ష్యంతో పన్నుల విధానం రూపొందించారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా పరిపాలన యంత్రాంగం జీఎస్టీ అమలుపై పర్యవేక్షించాలని కోరారు. ఇప్పుడు వస్తు వినియోగ పన్నుకు సంబంధించి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఈ పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలి, వినియోగదారులపై ఏదైతుందో పన్ను భారం తగ్గింపు చేయబడే విధంగా ఉండాలని చెప్పనే భావనతోని ఈ జిఎస్టీ విధానాన్ని రూపొందించడం జరిగింది. గూడ్స్ అండ్ సేల్స్ ట్యాక్స్. సరే, తదుపరి 2014లో అధికారానికి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అంటే బేసిక్గా ఏ లక్ష్యంతోనైతే జిఎస్టీ విధానాన్ని అమలు చేయాలని చెప్పని తలంపు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా పన్ను విధానం సరళీకృతం చేయబడి వినియోగదారులపై పన్నుల భారం తగ్గే విధంగా ఉండడానికి ఉపయోగపడుతుందని భావించిన జిఎస్టీ 2017లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ జిఎస్టీని ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి తోడ్పడే విధంగా దాన్ని మలుచుకోవడం జరిగింది. 2017లో ఎప్పుడైతే జిఎస్టీ అమలు తేవడం జరిగిందో ది వెరీ పర్పస్ బిహైండ్ జిఎస్టీ ఏదైతే పన్ను విధానం సరళీకృతం కావటం అనేది వినియోగదారులపై పన్ను భారం తగ్గింపు చేయబడాలి అనేటువంటి ఒక లక్ష్యం నెరవేర్చబడడానికి ఉపయోగపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి అది ఉపయోగపడే విధంగా ఆ పన్ను విధానం అమలు చేయబడడం జరిగింది. వినియోగదారులపై పడుతున్న ఒక పన్ను భారం చివరికి ఏదైతుందో ఇవాళ వాస్తవాలను కొంత గ్రహించటం ఇప్పటికైనా ఏదైతుందో నెవర్ వి వెల్కమ్ ఇట్ జిఎస్టీ అమలు తలపెట్టినప్పటికెళ్ళి ఈ 8 సంవత్సరాల కాలం ఈ ఆర్థిక భారం వినియోగదారులపై మోపబడ్డప్పటికీ కానీ ఇప్పటికైనా కానీ ప్రభుత్వం గ్రహించి దాన్ని సరళీకృతం చేయబడే విధంగా పన్ను విధానాన్ని మార్పు చేయటం ఇవాళ కొంత వినియోగదారులకు వెసులుబాటు కలిగిస్తుందని చెప్పక తప్పదండి. ఇప్పుడు ఈ పన్ను విధానం అనేది ఏదైతున్నదో ఇందులో షాప్స్లలో earlier what was the price, అది వాళ్ళు ఇంపోజ్ చేయబడే పన్ను ఏ మీదకు ఉంటుంది అనేది ఎగ్జిబిట్ చేయాలి. ప్రతి సేల్ కౌంటర్లో earlier what was the tax and what was the price, ప్రతి గూడ్ మీద ఏదైతుందో ఇప్పుడు మీరు కార్ల అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారే, పత్రికలు ఏదైతుందో కార్ల అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు, అట్లాగైతే ప్రతి షాప్ మీరు ఎగ్జిబిషన్ ఏదైతుందో earlier what was the price and what was the tax and present what is the tax, ఈ ట్యాక్స్ మార్పిడితో ఏదైతుందో తగ్గింపుతోని ఏ మేరకు వినియోగదారునికి మేలు ఉండబోతుంది అనేది అది తెలియపరిచే విధంగా ప్రతి షాప్ బోర్డ్స్ పెట్టాలి.
ఇందులో ఏమవుతుందనంటే ఓల్డ్ ఇప్పుడు ఏదైతే మారిన పన్ను విధానం 22 సెప్టెంబర్ మనకు దేవి నవరాత్రుల ఆరంభంకి వెళ్ళి మనం ఇది అమలు తేవాలని చెప్పని సంకల్పించిందో ఈ స్లాబ్ అనేది ఏదైతుందో ఇది ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అని చెప్పని ఈ షాప్ కీపర్స్ ఏ పన్ను వసూలు చేస్తుందో కూడా తెలుస్తలేదే. షాప్ కీపర్స్ ఏదైతుందో వాళ్ళు సెల్లింగ్ ది గూడ్స్ ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్. ఓల్డ్ స్టాక్ అనే మనకి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు మీ షాప్కి పోయినామంటే వి ఫీల్ ఇట్స్ ఏ న్యూ స్టాక్. ఇవాళ 22కి ఏదైతుందో కొత్త పన్ను విధానం అమలు చేయబడుతుంది కాబట్టి ఏదైతుందో ఆటోమేటిక్గా ఆ ప్రైస్ ఆ పన్ను లబ్ధి అనేది వినియోగదారునికి చేరాలి. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసేది ఏంటంటే జిల్లా పాలన అధికారిగా వీళ్ళు ప్రతి వ్యాపార సంస్థ ఆ పన్ను వేరియేషన్ ఏదైతే ఉందో వినియోగదారునికి తెలియపరిచే విధంగా ఎగ్జిబిట్ చేసి ఆ నూతన పన్ను విధానం నిన్న 22 దేవి నవరాత్రుల మనకు ఉత్సవాలు ఆరంభమైనాయి. వాస్తవంగా 2 వీక్స్ బిఫోర్